టాలీవుడ్ లో కొన్ని ప్రొడక్షన్ హౌస్లను చూస్తుంటే అరుంధతి బంగ్లా గుర్తొస్తుంది. దర్శకులు ఒక్కసారి అందులోకి వెళ్లారంటే బయటికి రాలేకపోతున్నారు. ముందు ఒకటి తర్వాత రెండు అంటూ అక్కడే లాక్ చేస్తున్నారు వాళ్లను. స్టార్ డైరెక్టర్స్ ను పట్టు జారకుండా అడ్వాన్స్లు ఇచ్చేసి ఒడిసి పట్టుకుంటున్నారు నిర్మాతలు. మరి ఎవరా నిర్మాతలు? అక్కడ లాక్ అయిన దర్శకులు ఎవరు? చూద్దాం ఇవాల్టి ఎక్స్క్లూజివ్ లో. తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శకుల కేర్ ఆఫ్ అడ్రస్లు మారిపోతున్నాయి. కొందరు నిర్మాతలకే వాళ్ళు వరుసగా సినిమాలు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు అనే కంటే అక్కడే వాళ్ళను బయటికి పోనీకుండా లాక్ చేస్తున్నారు మన నిర్మాతలు. త్రివిక్రమ్, శేఖర్ కముల, సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ వీళ్లంతా ఒకే నిర్మాణ సంస్థలో కొన్నేళ్లుగా వరుస సినిమాలు చేస్తున్నారు. త్రివిక్రమ్ నే తీసుకోండి. ఈయన సినిమా అనౌన్స్ చేశారంటే చాలు వెనుక హారిక హాసిని క్రియేషన్స్ అని ఉండాల్సిందే. 2012లో వచ్చిన జులై నుంచి 2024లో వచ్చిన గుంటూరు కారం వరకు గురూజీ సినిమాలన్నీ ఈ నిర్మాణ సంస్థలోనే. బయటి నిర్మాతలకు త్రివిక్రమ్ అందుబాటులోనే లేరు. తాజాగా శేఖర్ కముల సైతం ఏషియన్ సినిమాస్లో 3వ సినిమాకు కమిట్ అయ్యారు. లవ్ స్టోరీతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLPలోకి ఎంట్రీ ఇచ్చారు శేఖర్ కముల. ప్రస్తుతం ధనుష్ సినిమాను కూడా అక్కడే తెరకెక్కిస్తున్నారు. దీని రెగ్యులర్ షూటింగ్ మొన్నే మొదలైంది. అప్పుడే నెక్స్ట్ సినిమాను కూడా ఇదే నిర్మాణ సంస్థకు కమిట్ అయ్యారు కముల. సుకుమార్ సైతం 2018 నుంచి మైత్రి మూవీ మేకర్స్ లోనే ఉండిపోయారు. రంగస్థలం తర్వాత పుష్ప వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చారు లెక్కల మాస్టారు. సందీప్ రెడ్డి వంగ సైతం టీర్ సిరీస్ భూషణ్ కుమార్ తోనే కబీర్ సింగ్ యానిమల్ చేశారు. నెక్స్ట్ అనౌన్స్ చేసిన స్పిరిట్ తో పాటు బన్నీ సినిమాను కూడా ఇదే బ్యానర్ లో చేస్తున్నారు ఈ దర్శకుడు. అలాగే దిల్ రాజు సంస్థలో అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు వరుస సినిమాలు చేస్తుంటారు. మొత్తానికి దర్శకులకు ఫ్యాన్సీ ఆఫర్స్ ఇచ్చి బయటికి పోకుండా చూసుకుంటున్నారు నిర్మాతలు. మా వల్ల కాదు బాబోయ్, మా వల్ల కాదు. ఇలా ఉన్నారేంటయ్యా మీరు? కెమెరాలు ఎక్కడ పెడుతున్నారో కూడా అర్థం కావడం లేదు. ఇదిగో దర్శక నిర్మాతలు ఇదే అంటున్నారు లీక్ వీరిలను చూసి. ఎక్కడి నుంచి లీక్ చేస్తున్నారో తెలియదు కానీ పెద్ద సినిమాలకు పెద్ద గండే కొడుతున్నారు వీళ్లు. తాజాగా మరోసారి పుష్ప 2 ఫోటో లీక్ అయింది. ఇప్పుడు వైరల్ కూడా అవుతోంది. దీనిపై టీమ్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఈ రోజుల్లో పెద్ద సినిమాలు చేయడం కాదు, చేసిన సినిమాల్ని విడుదలయ్యే వరకు కాపాడుకోవడమే పెద్ద టాస్క్ అయిపోయింది. షూటింగ్ మొదలైన రోజు నుంచే లీకుల బెడద కూడా మొదలవుతోంది. తాజాగా పుష్ప 2కు లీక్ షాక్ తగిలింది. పైగా ఇది మొదటిసారి కాదు. ఆ మధ్య వైజాగ్లో షూట్ జరుగుతున్నప్పుడు, ఆ తర్వాత మారేడుమిల్లి షూటింగ్ వీడియోలు లీక్ అయ్యాయి. మరోసారి ఇదే జరిగింది. ఈ మధ్య బ్రేక్స్ లేకుండా పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది. అల్లు అర్జున్ ఉన్నా లేకపోయినా సుకుమార్ షూట్ మాత్రం ఆపట్లేదు. ప్రస్తుతం RFCలోనే పుష్ప 2 షూట్ జరుగుతోంది. అంతా బాగానే ఉంది కానీ షూటింగ్ స్పాట్ నుంచి అల్లు అర్జున్ చీరలో ఉన్న ఫోటో లీక్ అయింది. లీక్ అయిన నెక్స్ట్ సెకండ్ నుంచి ఇంటర్నెట్ ని ఊపేస్తోంది ఈ ఫోటో. పుష్ప 2 ఇంటర్వెల్ సీన్ లో భాగంగా గంగమ్మ జాతర సీన్ షూట్ చేస్తున్నారు సుకుమార్. ఈ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ చీరలో ఉంటారని తెలుస్తోంది. అదే ఇదా అనే సందేహాలు ఇప్పుడొస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలోనూ నిమిషానికి పైగానే నిడివున్న గంధపు చెక్కల స్మగ్లింగ్ సీన్ లీక్ అయింది. ఈ విషయంలో పుష్ప 2 మేకర్స్ సీరియస్ గా ఉన్నారు. లీక్ చేసిందెవరైనా లీగల్ గా వెళ్లాలని చూస్తున్నారు వాళ్లు. పుష్ప పార్ట్ 1కు కూడా లీక్స్ తప్పలేదు. అప్పట్లో దాక్కో దాక్కో మేక పాటను కొందరు మొబైల్లో తీసి లీక్ చేసిన వీడియో వైరల్ అయింది. ఇక పుష్ప 2కి కూడా మొదట్నుంచి లీక్ బెడద తప్పట్లేదు. ఈ లీక్స్ తో హైప్ పెరిగినా ముప్పు కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందుకే మేకర్స్ అలర్ట్ అవుతున్నారు. ఆగస్టు 15న పుష్ప 2 సినిమా విడుదల కానుంది. చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఇండస్ట్రీ భారీ వేడుక కోసం ఏర్పాట్లు చేస్తుందని దిల్ రాజు స్వయంగా చెప్పారు. అయితే ఈ వేడుకను ఇండస్ట్రీ శ్రేయస్సుకు ఉపయోగపడేలా మలుచుకోవాలని పెద్దలు భావిస్తున్నారా? చిరు వేడుకలో స్వామి కార్యం, స్వకార్యం రెండూ పూర్తి చేయబోతున్నారా? అసలు ఎప్పుడు ఉండబోతోంది చిరంజీవి పద్మ విభూషణ్ ఈవెంట్? 3-4 రోజులుగా చిరంజీవి ఇల్లు పర్యాటక కేంద్రంలా మారిపోయింది. వచ్చేవాళ్లు వస్తున్నారు, వెళ్లేవాళ్లు వెళ్తున్నారు. పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఆయనకు అభినందనల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే త్వరలోనే ఇండస్ట్రీ చిరుకి వచ్చిన పురస్కారాన్ని భారీ ఎత్తున సెలబ్రేట్ చేయబోతోంది. చిరంజీవి సత్కారం కోసం ఏర్పాటు చేస్తున్న ఈ వేడుకలోనే ఇండస్ట్రీ ప్రయోజనాల గురించి కూడా చర్చ జరగబోతోంది. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తోంది. అక్కడే ఇండస్ట్రీ శ్రేయస్సుకి ఉపయోగపడే పలు కీలక అంశాలు సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని చూస్తున్నారు ఇండస్ట్రీ పెద్దలు. మరోవైపు సినిమా ఇండస్ట్రీకి, రాజకీయ నాయకులకు మధ్య చిరంజీవి ఎప్పుడూ వారధిగానే ఉన్నారు. కరోనా సమయం కానీ, దాని తర్వాత వచ్చిన టికెట్ల ఇష్యూ గాని, విషయం ఏదైనా చిరునే ముందున్నారు. ఇక ఇప్పుడు తన పద్మ విభూషణ్ వేడుకను కూడా ఇండస్ట్రీ శ్రేయస్సుకి ఉపయోగపడేలా ప్లాన్ చేయాలని చూస్తున్నారు మెగాస్టార్. తెలుగు హీరోలు ఖాళీగా లేరా? లేదంటే దర్శకులు చెప్పిన కథలు మన హీరోలకు నచ్చడం లేదా? ఉన్నట్టుండి ఈ డౌట్ ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? మరెందుకు రాదు చెప్పండి.
ఒకప్పుడు తమిళ హీరోలతో సినిమా చేయడానికే 1కి 10 సార్లు ఆలోచించే మన నిర్మాతలు ఇప్పుడు వాళ్లకే 100 కోట్లు ఇస్తున్నారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు? ఒకప్పుడు తెలుగులో విజయ్ సినిమాలు విడుదల చేయడానికి కూడా నిర్మాతలు ఆలోచించారు. ఈయన సినిమా ఎవరు చూస్తారు, పోస్టర్ ఖర్చులు కూడా రావు అన్నారు. కానీ అలాంటి విజయ్ కోసం ఇప్పుడు తెలుగు నిర్మాతలు క్యూ కడుతున్నారు. గత ఏడాది దిల్ రాజు నిర్మాణంలో వారసుడు సినిమా చేశారు ఈయన. తాజాగా డివివి ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా చేయబోతున్నారు. దర్శకుడిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కరోనాకి ముందు వరకు మన నిర్మాతల చూపంతా తెలుగు హీరోలపైనే ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. మనోళ్ల డేట్స్ దొరక్కపోతే పరభాష హీరోలకు అడ్వాన్స్ ఇచ్చేస్తున్నారు. ధనుష్ ఇప్పటికే సితారా ఎంటర్టైన్మెంట్స్ లో సార్ సినిమా చేశారు. ఇప్పుడు ఏషియన్ సినిమాస్ లో శేఖర్ కముల సినిమా చేస్తున్నారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ ప్రిన్స్ సినిమా చేశారు శివకార్తికేయన్. దుల్కర్ సల్మాన్ తోనూ వరుస సినిమాలు చేస్తున్నారు మన నిర్మాతలు. వైజయంతి మూవీస్ లో మహానటి సీతారామం చేసిన దుల్కర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ లో లక్కీ భాస్కర్ తో బిజీగా ఉన్నారు. అజిత్ సైతం మైత్రి మూవీ మేకర్స్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. ఇక సూర్య కంగువా సినిమాను స్టూడియో గ్రీన్ తో కలిసి యువి క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. బాలయ్య బాబీ సినిమాలో హీరోయిన్ ఎవరు? కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దీనిపై చర్చ బాగానే జరుగుతోంది. వాళ్ళు వీళ్ళు అంటూ కొన్ని పేర్లు వినిపించాయి, కానీ ఎవరి పేరైతే కన్ఫర్మ్ కాలేదు. కానీ ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది. చిరంజీవి హీరోయిన్ తోనే జోడీ కట్టబోతున్నారు ఎన్బీకే. మరి ఇంతకీ ఎవరా బ్యూటీ? బాలయ్య సినిమాలో ఆమె క్యారెక్టర్ ఏంటి? ఒకప్పట్లా బాలయ్య సినిమాల్లో స్టార్ హీరోయిన్లు ఇప్పుడు నటించట్లేదు. అప్పుడప్పుడు మినహాయిస్తే కొన్నేళ్లుగా అప్కమింగ్ హీరోయిన్లతోనే నటిస్తున్నారు ఎన్బీకే. గతేడాది వీరసింహారెడ్డిలో శృతి హాసన్, భగవంత్ కేసరిలో కాజల్తో జోడీ కట్టారు బాలయ్య. అయితే 2 సినిమాల్లోనూ హీరోయిన్ ట్రాక్ కు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. ఫోకస్ అంతా బాలయ్యపైనే ఉంటుంది. వరుస విజయాలతో జోరు మీదున్న బాలయ్య ప్రస్తుతం బాబీ సినిమాతో బిజీగా ఉన్నారు. 80s బ్యాక్ డ్రాప్ లో సాగే మాఫియా కథ ఇది. ఇందులో బాలయ్యకు జోడీగా ఎవరు నటిస్తున్నారనే విషయంపై కొన్నాళ్లుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సీనియర్ హీరోయిన్ శ్రియతో పాటు సైంధవ్ బ్యూటీ, శ్రద్ధా శ్రీనాథ్ పేర్లు తెరపైకొచ్చాయి. కానీ చివరికి బాస్ పార్టీ బ్యూటీ ఊర్వశీ రౌతేలాకు ఓటేశారు మేకర్స్. వాల్తేరు వీరయ్యలో ఊర్వశీ రౌతేలాతో స్పెషల్ సాంగ్ చేయించిన బాబీ ఎన్బీకే 109లో హీరోయిన్ గా తీసుకున్నారు. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు ఊర్వశి. ఈ క్యారెక్టర్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ భామ. బ్రో, స్కంద, ఏజెంట్, వాల్తేరు వీరయ్యల్లో స్పెషల్ సాంగ్స్ తో క్రేజ్ తెచ్చుకున్న ఊర్వశి ఫస్ట్ టైం హీరోయిన్ గా నటిస్తున్నారు. మరి బాలయ్య సినిమాతో ఈమె జాతకం ఎలా మారుతుందో చూడాలి. స్టార్ హీరోల సినిమాలకు ఫస్ట్ డే కలెక్షన్స్ వద్దన్నా వస్తాయి, కానీ చిన్న సినిమాలకు అలా కాదు కదా. బాగుంటే గానీ థియేటర్స్ కు కదలరు ఆడియన్స్. అందుకే మా సినిమాను ముందుగానే చూసేయమంటూ పెయిడ్ ప్రీమియర్స్ బాట పడుతున్నారు మేకర్స్. చిన్న సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ ఎంతవరకు హెల్ప్ అవుతున్నాయి? పెయిడ్ ప్రీమియర్స్ ఇండస్ట్రీలో మోస్ట్ ట్రెండింగ్ వర్డ్ ఇది. రిలీజ్ కు ఒక్కరోజు ముందు సినిమా చూపించడం అంటే ఆషామాషి కాదు. సినిమా భవిష్యత్తును ఓ రోజు ముందుగానే ఆడియన్స్ చేతిలో పెట్టడమే. అది వర్కౌట్ అయితే ఓకే, మిస్ఫైర్ అయితే అంతే సంగతులు. కానీ చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకువెళ్ళడానికి పెయిడ్ ప్రీమియర్స్ తప్ప మరో ఆప్షన్ లేకుండా పోతుంది ఇప్పుడు. ఎక్కడి వరకు ఎందుకు? సంక్రాంతికి విడుదలై సంచలనం రేపిన హనుమాన్ సినిమాకు ముందు రోజే ప్రీమియర్స్ వేశారు. 1 కాదు 2 కాదు, ఇండియన్ సినిమా కనీ విని ఎరుగని విధంగా 1000 షోలకు పైగా వేశారు. అలాగే గత ఏడాది సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ, సామాజ వర్గమన, బలగం, రైటర్ పద్మభూషణ్ ఇలా ఎన్నో సినిమాలకు ముందు రోజే పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. ప్రీమియర్స్ వల్ల అన్ని లాభాలే ఉంటాయనుకోలేం, కొన్నిసార్లు నష్టాలు కూడా తప్పవు. ఆ మధ్య నాగశౌర్య, రంగబలితో పాటు అప్పట్లో ఫలక్నుమా దాస్, ఈ నగరానికి ఏమైంది ఇలాంటి సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కు ఒక రోజు ముందే ప్రీమియర్స్ వేస్తున్నారు. మరి చూడాలిక సుహాస్ జాతకం ఎలా మారబోతోందో. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ9.